అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ జానకిరాముడు. రచించిన వారు స్రవంతి గారు. కథలోనికి వస్తే, ఇంకా ఎక్కడో ఒక చోట మిగిలి ఉన్న పల్లెల్లో అదొక చిన్న పల్లెటూరు, సీతారామపురం. ఆ ఊరిలో అందమైన మండువా లోగిలి ఇల్లు. ఆ రోజు ఆదివారం. అబ్బబ్బా, ఇంకో అరగంట పడుకోవచ్చు కదే జానకి అంటుంది లోపలి నుంచి అత్త. రోజూ చెప్పిందే చెప్పి నా ప్రాణం తీస్తుంది మా అత్త. నా వయసుకి నేను పనిచేసుకుని ఇంటిని చక్కబెట్టుకోవద్దే ఏమో అని తనలో తను అనుకుని ఆరు బయట తుడుచుకుంటూ, నువ్వు పడుకో అత్త, నీ వయసుకొచ్చాక నేను పడుకుంటాలే ఇంకో అరగంట అంది పెద్దగా. బావకి పళ్ళు తోముకున్న వెంటనే టీ అలవాటుగా పెట్టొద్దా ఏంటి అని పళ్ళు తోముకుని స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ చేసుకుంది జానకి. తర్వాత పొయ్యి వెలిగించి స్నానాలకు పెద్ద బానతో నీళ్లు పెట్టింది. పిల్లలు బావా లేచినట్టున్నారత్త, మావయ్యని లేపు, నీళ్లు దింపుతాను, మళ్ళీ చల్లారిపోయాయి అంటారు అంది గబగబా చీర దోపుకుంటూ. పొయ్యి మీద టీ పెట్టి, ఒరే బంగారం చిన్న, పళ్ళు తోమి స్నానాలు చేయండి, బద్ధకం మాని అంది. టీ వడకట్టి టీ తీసుకో బావా అని తన భర్తకు టీ ఇచ్చింది. భర్త టీ తాగి స్నానం చేసి వచ్చేసరికి దేవుడి దగ్గర భర్త పూజకు సిద్ధం చేసింది. వేడి వేడి ఇడ్లీ వాయి తీసి, బంగారం చిన్న రండి ఇడ్లీ తినండి అని పిలిచి, ఒరే చిన్న, నేను తాతకి నాన్నమ్మకి ఇచ్చి వస్తాను, కూర్చో ఇక్కడే, నేను తినిపిస్తాను నీకు, సరేనా? బంగారం నువ్వు తినేయమ్మా గబగబా అంది తల మీద నిమురుతూ తన 10 ఏళ్ల కూతుర్ని. అత్త అత్త, నువ్వును మావయ్య తినేయండి అని నవ్వుతూ పళ్ళాలు అందించింది. ఒరే రాముడు అని అత్త అంటుంటే, ఉండత్త, దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు బావా అంది గుసగుసమంటూ జానకి. భర్తకి పీట వేసి పళ్ళెంలో ఇడ్లీ పెట్టి తన పక్కనే కూర్చుని చిన్నగాడికి తినిపిస్తుంది. ఎందుకే అమ్మా ఇందాక కేకేశావు అన్నాడు రాముడు ఇడ్లీ విరుస్తూ. ఏమీ లేదురా, మన చేలో నుంచి కంద తెత్తావని వచ్చేటప్పుడు కంద కోడిగుడ్డు పులుసు తినాలని ఉందిరా నాకు అంది. ఆ, నీ కాళ్ళ నొప్పులకు కందే తినాలత్తా నువ్వు మరి అంది జానకి వెటకారంగా. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులేవే అన్నాడు రాముడు. చూసావురా దీని వరుస, తమ్ముడు కూతురని దీన్ని చేసుకుంటే నాతో ఎలా ఏళాకోళం ఆడుతుందో. తమ్ముడి కూతురునని ఉత్తనే చేసుకున్నావేటి, 2 ఎకరాల పొలం తీసుకున్నావు కదా అంది పెదవి విరుస్తూ సరదాగా. భలే అడిగేవమ్మా అన్నాడు మామగారు. మీరు దానికి వత్తాసు బాగానే పలుకుతారులేండి అంది అత్త చేతులు తిప్పుకుంటూ. సరే నేను పొలం వెళ్ళొస్తాను, ఆ కొడవలి తేవే జానకి అన్నాడు రాముడు. చెప్పటం మర్చిపోయాను బావా, సూరమ్మ అత్త మనవరాలి సవత్త భోజనాలంట. నేను అత్త వెళ్తాము పిల్లల్ని తీసుకుని, నువ్వు పొలం పని చేసుకుని బేగా వచ్చేయి మామయ్య, నువ్వు రండి వెనకాల, సరేనా అని చెప్పింది జానకి. సరే సరే అలాగే లేవే అన్నాడు చేతిలో కొడవలి అందుకుంటూ. బంగారం తినేసావమ్మా, వెళ్ళి నానమ్మతో జడలొల్లించుకో, ఈరోజు ఆదివారమే కదా, మంచిదయ్యింది, లేపోతే మీరు బడి మానేస్తానని చంపుకు తిందురు భోజనాలకు వెళ్ళటానికి. జానకి వెళ్ళి దొడ్లో పెరట్లో మొక్కలకి నీళ్లు పోసి ఇడ్లీ తినేసి పెరట్లో గోడ మీద నుంచి సీతమ్మక్క, ఓ సీతమ్మక్క అని పిలిచింది. జానకి ఏమే అంటూ లోపలి నుంచి వచ్చింది సీతమ్మ. సూరమ్మత్తింటికి వస్తావా భోజనాలకు అని అడిగింది ఆరా తీస్తూ జానకి. మీరెళ్ళేటప్పుడు ఒక కేకయ్యమ్మ, తయారయ్యి ఉంటానే అని చెప్పగానే చెప్పింది సీతమ్మ తను వస్తానని. సరే అక్క అలాగే అని లోపలికెళ్ళింది జానకి. జానకి అత్తగారు పిల్లలు తయారయ్యి సీతమ్మను కేకేసి అందరూ కలిసి నడుచుకుంటూ బయలుదేరారు సూరమ్మ ఇంటికి. ఇవిగో సీతమ్మక్క, మా చెట్టు చామంతి పూలు పెట్టుకో అని నవ్వుతూ ఇచ్చింది జానకి. పిల్లలిద్దరూ నానమ్మ చేతులు పట్టుకుని నడుస్తున్నారు. ఏమే సీతమ్మ, పిల్లల్ని తీసుకురాపోయేవా అంది అత్త. మా అన్నయ్య వదిన పిల్లలు వచ్చారత్త, వాళ్ళకి వంట చేసేశాను, ఆళ్ళ పిల్లలు వీళ్ళు ఓ తెగ ఆటలనుకో, ఎందుకులే అని తీసుకురాలేదు అంది సీతమ్మ. సూరమ్మ ఇంటికి చేరుకున్నారు. సూరమ్మ వీళ్ళని చూసి ఆప్యాయంగా, రామ్మా జానకి, రండి రండి, ఇప్పుడా వచ్చేది, రా అక్క, కూర్చోవే అంది జానకి అత్తగారిని సూరమ్మ. ఏమే జానకి, మా అబ్బాయి ఏడి అంది సూరమ్మ. వెనకాలొత్తారులే సూరమ్మత్త వాళ్ళు అంటూ లేచిరండి, పిల్లకి అక్షింతలేసి వద్దాము అంది.
అక్షింతలేసి భోజనాలకెళ్తూ దారిలో అందర్నీ సరదాగా పలకరించుకుంటూ, ఒరే చిన్న బంగారం తినియే ఏయించుకోండి సరేనా అని గట్టిగా చెప్పింది పిల్లలకు జానకి. భోజనాలు చేసి కట్యాత చదివించి తిరిగి అందరూ కలిసి వెళ్ళిపోయారు. సరే వెళ్తానే జానకి అని సీతమ్మ చెప్తుంటే, కాసేపు కూర్చున్నెళ్ళక్క అంది జానకి సీతమ్మ చెయ్యి పట్టుకుని. వద్దమ్మా, ఇంట్లో చుట్టాలున్నారు కదా, భోజనాలు చేశారో లేదో బాగోదు వెళ్ళాలి అని అంది సీతమ్మ. సరే అక్క, ముందు మన ఇంటికొచ్చినోళ్ళని బాగా చూసుకోవాలి, మనం ఇక్కడోళ్ళమే కదా అని లోపలికి వచ్చేసింది జానకి. వీళ్ళు వచ్చిన గంటకి రాముడు మామగారు వచ్చేశారు. సరిగ్గా తిన్నావా బావా? నీకు ఎక్కడికైనా వెళ్తే మొహమాటం కదా, తినవు, అందుకే అడిగాను అని అడిగింది జానకి. తిన్నానే బాబు, పిల్లలేరి పడుకున్నారా అంటూ కాళ్ళు కడుక్కుని సావిట్లో మంచం వేసుకున్నాడు రాముడు. ఆ పడుకున్నారు బావా పిల్లలు. మంచినీళ్ళు తేనా మావయ్య మీకు అంది గట్టిగా. వద్దమ్మా, కాసేపు పడుకుంటాను నేను కూడా అంటూ బ్రేవమన్నారు మామగారు. అందరూ కాసేపు కునుకు తీశారు. జానకి ఇల్లంతా చక్కబెట్టుకుని ఒక అరగంట పాటు తను కూడా కునుకు తీసి లేచి పొయ్యి మీద టీ పెట్టి ఉదయం ఆరేసిన బట్టలు తీసి మడత పెట్టుకుంది. ఈలోగా రాముడు లేచి జానకి అనగానే టీ పట్టుకుని ముందు నుంచుంది. ఇద్దరూ టీ తాగుతూ కాసేపు సరదాగా ముచ్చట్లు చెప్పుకున్నారు. జానకి తనకంటే 12 ఏళ్ళు చిన్నది కావటంతో రాముడు తనని ఎప్పుడు చిన్నపిల్లలాగే చూసుకునేవాడు. తనకి తెలియని విషయాలు చెప్తూ ఉండేవాడు. జానకి కూడా బావంటే ప్రేమతో పాటు గౌరవం కూడా. అలా మన చేను దాకా వెళ్ళి చేసొత్తానే జానకి అని వెళ్ళిపోయాడు రాముడు. పిల్లలిద్దరూ లేచి కాసేపు నానమ్మ దగ్గర కూర్చుని చదువుకుని ఆరుబయట పిల్లలతో ఆటలకు వెళ్ళారు. జానకి కూడా అత్తగారితో బయట వీధి గుమ్మంలో అరుగు మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి 5-6 కలిసి పూలమాలలు కట్టుకుంటూ కూర్చున్నారు. సరదాగా కబుర్లతో చాలా సమయం గడిచిపోయింది. రాముడు చేను చూసుకుని పొద్దుగుంకే వేళకు ఇంటికి వచ్చేస్తున్నాడు. దూరం నుంచే రాముణ్ణి చూసి, అమ్మో మా బావ వచ్చేస్తున్నాడు, పదండి పదండి అంటూ ఒక్క అడుగులో అరుగు మీద నుంచి లోనికి పరిగెత్తింది జానకి. ఇంట్లో పనేమీ లేదా, అమ్మలక్కల సోది పెట్టావు అంటూ లోపలికొచ్చాడు రాముడు. జానకి ఏమీ మాట్లాడలేదు. పోన్లేరా పాపం, అది ఇంట్లో పనంతా చేసుకుని కాసేపు కూర్చుందిలేరా, నన్ను కూడా ఏ పని ముట్టుకోనివ్వదు, నీకు తెలుసు కదా అంది అత్తగారు వెనకేసుకొస్తూ. చాలే ఊరుకోవే, ఎక్కడి మాటలు అక్కడే ఉంటాయా ఏటి, అనవసరమైన గొడవలకి తప్ప ఎందుకే మీకు, సర్లే ఏదోటి ఏడు, పిల్లల్ని లోనికి రమ్మను అన్నాడు జానకిని. అందరూ రాత్రి భోజనాలు చేసి పెరట్లో మంచాలు వేసుకుని పిల్లలు పెద్దలు సరదాగా కబుర్లు చెప్పుకుంటుండగా చిన్నగాడు రాముణ్ణి, నాన్న నేను పెద్దయ్యాక ఏమవ్వాలి అన్నాడు. దానికి రాముడు, ఒరే చిన్న, నువ్వు పెద్దయ్యాక రైతులందరికీ ఉపయోగపడే ప్రయోగాలు చేసి వ్యవసాయం అభివృద్ధి చెయ్యి నాన్న అన్నాడు. సరే నాన్న, అలాగే చేస్తాను అన్నాడు. బంగారం కూడా ఆత్రంగా అడిగింది, మరి నేను నాన్న అని. అమ్మ బంగారం, నువ్వొక రైతు కూతురివి, అలాగే ఇంకో రైతు భార్యవై అతనికి కష్టాల్లో కూడా తోడుగా ఉండి ప్రపంచానికి అన్నపూర్ణగా ఉండాలమ్మా అని పిల్లలిద్దరినీ జోకొడుతూ తను కూడా పడుకున్నాడు. మరుసటి రోజు రాముడు పొలం నుంచి దిగులుగా వచ్చి రోజులాగా లేకపోవటంతో జానకి, అలాగున్నావేటి బావా అంది. ఆ రోజు చేనుకాడ మిగిలిన పొలాలోళ్ళందరూ ఈ ఏడు వానలు కురవలేదు, పంట చేతికి ఏమొస్తుంది అని బాధపడుతున్నారే జానకి. మన పరిస్థితి కూడా అదే, కానీ మనది కొంత సొంతది, కొంత కౌలుది. వాళ్ళందరిది మొత్తం కౌలుదేనే జానకి. మనకి కూడా కౌలు కట్టడానికి ఇబ్బందే, చేతికి కూడా ఏమీ వచ్చేలా లేవే. అప్పుడు జానకి, చేనుగల అతను కొడుకు నీ స్నేహితుడే కదా బావా, అతనితో ఇలాగని చెప్పు అంది. నేను అడగకుండానే వద్దన్నాడే, కానీ వాళ్ళ చెల్లెలి పెళ్ళి ఉంది కదా దగ్గరలో, వాళ్ళకి కూడా అవసరాలు ఉంటాయి కదా, మనం అలా చేయకూడదు, మన మంచి మనం కూడా నిలబెట్టుకోవాలి కదా అన్నాడు. పైగా ప్రతి ఏడు దీపావళికి మా రైతులందరం కలిసి చేసే జాతర, ఈ ఏడు ఎలా జరపాలో అని అందరూ బాధపడుతున్నారు అని చెప్పాడు రాముడు బాధపడుతూ. పోనీ మా నాన్నని సాయం చేయమని అడగనా బావా అంది జానకి.
దగ్గరోళ్ళ దగ్గర డబ్బుల సంబంధాలు పెట్టుకోకూడదే జానకి. బంధాలు ఎప్పుడూ మంచిగానే నిలబడాలి. అన్ని రోజులు మనవి కావు అంటుండగానే జానకి లోపలికి వెళ్ళి తన పుట్టింటి వాళ్ళు పెట్టినవి, రాముడు కొన్నవి అన్ని నగలు తెచ్చి నిలబడింది. ఏంటే ఇది అన్నాడు ఆశ్చర్యంగా. ఇవన్నీ తాకట్టు పెడితే చాలా డబ్బు వస్తుంది బావా. జాతర జరిపితే దేవుడు తప్పకుండా రైతులందరికీ సాయం చేస్తాడు. మీరంతా ఎంతో కష్టపడ్డారు. ఇక దేవుడిదే భారం. ప్రతి ఏడు మీ రైతులందరూ కలిసి జాతరకి వాళ్ళ కష్టంతో తడిసిన డబ్బు కొంత అమ్మవారికి కృతజ్ఞతగా ఇస్తారు కదా. ఈ ఏడు తోటి రైతులందరి తరపున ఈ డబ్బు జాతరకి నువ్వివ్వు, మిగిలినది ఊరి పెద్దలు చూసుకుంటారు అని చెప్పగానే, నీదెంత మంచి మనసు జానకి. మనతో పాటు అందరూ బాగుపోవాలని నువ్వు చేసే ఈ పని రైతులందరి పాలిట వరం కావాలి అన్నాడు రాముడు. మీ రైతులు బాగుంటేనే కదా బావా ఊరు బాగుంటుంది. అందరూ బాగోవడమే కదా కావాలి అంది చిరునవ్వుతో. చిన్నప్పటి నుండి నీకోసమే బ్రతుకుతున్నాను. నువ్వు దిగులుగా ఉంటే నేను చూడలేను బావా. అంతా మంచే జరుగుతుంది, వెళ్ళు అంది. రాముడు వెళ్ళి ఆ డబ్బు ఊరి పెద్దకి రైతులందరి తరపున ఇచ్చాడు. దీపావళికి ఇంకా వారం రోజులుంది. జాతరకి ఊరి పెద్ద అన్ని ఏర్పాట్లు చేశాడు. రాముడు జానకిల మధ్య జరిగిన ఈ విషయం, రైతులందరి తరపున ఇచ్చిన డబ్బు విషయం ఆ నోట పాకి ఊరి పెద్ద వరకు వెళ్ళింది. ఊరిలో ఒక మామూలు మనిషి తోటి వాళ్ళ బాగు కోసం ఎంత మంచి పని చేశాడు. ఊరి పెద్దగా నేనేమి చేయగలనా అని ఆ రాత్రంతా ఆలోచించాడు. రాముడి ఇంటికి జానకి అమ్మ నాన్న జాతరకు వచ్చారు. జానకి అత్తగారు జానకి చేసిన గొప్ప పని గురించి వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పి నాకు గొప్ప మనసున్న కోడలు దొరికిందని ఆనందపడిపోయింది. జానకి వాళ్ళ అమ్మ జానకి దగ్గరికి వెళ్ళి, ఏమే జానకి, నీకు మీ ఆయనకు ఎందుకే ఇవన్నీ? హాయిగా పట్నంలో వ్యాపారం చేసుకోవచ్చుగా అంది. దానికి జానకి, అమ్మ నువ్వు పల్లెలో పుట్టిన దానివి, ఈ మాట నీ నోట్లో నుంచి రాకూడదు. అందరూ అలా అనుకుంటే వ్యవసాయానికి విలువ లేకుండా పోతుంది. బావ ఆలోచనే నా ఆలోచన. తను అందరూ బాగోవాలని తాపత్రయపడుతున్నారు. దానికి నా వంతు సాయం చేయకుండా ఎలా ఉంటాను? డబ్బు సంపాదించటమే మనిషి కర్తవ్యం కాదు, పక్కవాడి గురించి కూడా ఆలోచించే హృదయం కావాలి. అలాంటి మనసులు మన పల్లెటూళ్ళలో ఉంటాయని అందరూ అనుకుంటారు. కాబట్టి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అని చెప్పింది. నీ ఇష్టం తల్లి అని వెళ్ళిపోయింది జానకి తల్లి. దీపావళి రానే వచ్చింది. ఆ రోజు ఉదయం రైతులందరూ పొలాలకు పూజ చేసి తామందరికీ అన్నం పెట్టి భూమి తల్లికి నమస్కరించుకున్నారు. సాయంత్రం అందరూ మంచి బట్టలు ధరించి ఊరి మధ్యలో ప్రతిష్ఠించుకున్న భూదేవి తల్లి దగ్గరకు అందరూ చేరారు. అక్కడికి వచ్చిన ఊరి పెద్ద మైకులో, అందరూ కూర్చోండి, మీ అందరికీ శుభవార్త. ప్రభుత్వం వారు ఈ సంవత్సరం వర్షాలు లేకపోవటం వల్ల మీ పంటలు పండక నష్టం వచ్చిన కారణంగా అతి తక్కువ వడ్డీకి మీ అందరికీ రుణాలు రాశారు అని చెప్పగానే అందరూ ఆనందంతో, అమ్మ నీ దయ భూదేవి తల్లి అంతా అని అరిచేశారు. దీనికి కారణం కొత్తపల్లి పెద్దకాపు గారి కొడుకు రాముడు, అతని భార్యే. వాళ్ళు వేసిన ఒక మంచి అడుగు వల్లే నాకు ఈ ఆలోచన రావటానికి కారణం. మన ఊరి రైతుల ఈ పరిస్థితి నేను వెళ్ళి చెప్పగా వాళ్ళు మనకి సాయం చేస్తానన్నారు. అమ్మ జానకి, ఇవిగోమ్మా నీ నగలు అని అందరి ముందర జానకి నగలు ఇచ్చారు. జానకి వెనక్కి ముందుకి చూస్తూ వచ్చి తీసుకుని, ఇదంతా మా బావ నమ్మకమే, ఊరికి మంచి జరుగుతాదని చెప్తూనే ఉన్నాడు అని తన బావ గొప్పనే అందరి ముందు చెప్పింది. రాముడి కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఊర్లో కొంతమందికి ఈ విషయం తెలుసు కదా, తెలియని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఊరంతా జానకి రాములను చప్పట్లతో కొనియాడారు. అందరూ ఎంతో సంబరంగా జాతర జరుపుకున్నారు. సారాంశం, భూమి మీద ఏదో మూల ప్రశాంతత, ఎదుటివారి గురించి ఆలోచించే మనసు ఇంకా మిగిలిన్నాయంటే అది పల్లెల్లోనే. మంచి కోసం మనం వేసే ఒక్క అడుగు ఖచ్చితంగా ఒకరి జీవితానికైనా వెలుగునిస్తుంది. జానకి రాముడు వేసిన అడుగు వల్లే ఊరి పెద్దని ఆలోచించేలా చేసి ప్రభుత్వం ద్వారా రైతులకు సాయం చేసి పూర్తి జాతర కూడా అతనే జరిపించాడు.